రాజమండ్రిలో మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొన్నారు. ఈ ఫ్లైఓవర్తో ప్రమాదకర పరిస్థితులు తప్పుతాయని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం జాతీయ రహదారిపై ఏర్పడుతుందని పురంధేశ్వరి తెలిపారు. అభివృద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద ఆధారపడుతుంది. ఇవాళ ఈ మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ అది త్వరితగతిన కానటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే ఆ నేపథ్యంలో ఇవాళ ఈ యొక్క బ్రిడ్జ్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు మొదలైన తర్వాత పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక ముందు ట్రాఫిక్ ని ఇటు డైవర్ట్ చేసి బ్రిడ్జ్ మీదుగా ఆ తర్వాత సర్వీస్ రోడ్స్ ని చేయడం జరుగుతుంది. అదే విధంగా దీని మీద ఉన్నటువంటి 4-5 బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఐటీసీ కావచ్చు, లేకపోతే జొమ్మూరు కావచ్చు, వేమగిరి కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దివాన్ చెరువు, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ టెండర్స్ పిలిచే స్థాయిలో అవన్నీ కూడా ఉన్నాయి. అయితే చిన్నపాటి డిజైన్ అంటే గోడ కట్టి దాని మీద బ్రిడ్జ్ చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలా కాదు స్తంభాలతోటి, ఎందుకంటే ప్రజలు అటు ఇటు రాకపోకలు వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో కొంచెం డిజైన్ మార్పు కోసం చూస్తున్నాము. వసతులు, ఫ్లైఓవర్స్ కానీ రోడ్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. దీంట్లో ప్రజాప్రతినిధి యొక్క పాత్ర వాటిని పర్యవేక్షించి కేంద్రంతో రాష్ట్రంలోని ఏదైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా ముందుకు తీసుకెళ్ళడం. ఒకటే చెప్తా ఉన్నాం రాజమండ్రి ప్రజలకి, ఈరోజు మారుపూడి ఫ్లైఓవర్ని ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఏ విధంగా జరిగింది? గత 5 సంవత్సరాలు ఒక ఇటుకి పడిన, ఒక కాంక్రీట్ వర్క్ జరిగిన, ఒక పిల్లర్ పెట్టినా ఏ విధంగా జరిగింది? మేము ఆర్భటాలకి దూరంగా, పబ్లిసిటీకి దూరంగా ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫ్లైఓవర్ అనాలోచనతో, అవగాహన రహిత్యంతో ఏదైతే 4 ఫ్లైఓవర్లు గత 5 సంవత్సరాలు కోల్పోయి ఉన్నామో ఈ రాజమండ్రి పార్లమెంట్ కానీ ఈ చుట్టుపక్కల ప్రజలు కానీ అవన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు వాటిని ఫాలో చేస్తారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ శాఖకు సంబంధించిన మంత్రి నితిన్ గడ్కరీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి, అలాగే భవిష్యత్తులో ఇవన్నీ కూడా అవడానికి సహకరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేడుకుంటా ఉన్నాం. ఉన్నప్పుడే 14-19 మధ్యన ప్రాజెక్టు మొత్తం కూడా గ్రామీణ దగ్గర నుంచి దివాన్ చెరువు దగ్గర 5 బిడ్డలు శాంక్షన్ అయినాయి. కానీ గత పాలకులు, వైఎస్ఆర్ పార్టీ పాలకులు, ఎంపీ గారి యొక్క అసమర్థ విధానాల వల్ల మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మరలా ఇది కొత్తగా శాంక్షన్ చేసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఒక ఔటర్ రింగ్ రోడ్ పాతతో దీన్ని ఆపేశారు. ఈ లోపల అనేక మంది మరణించారు. ఇప్పుడు దీన్ని మేము కూడా డిమాండ్ ఏంటి, దివాన్ చెరువు దగ్గర నుంచి మొత్తం కూడా సర్వీస్ రోడ్లు, పొట్టిలంక దాకా కూడా సర్వీస్ రోడ్లు ఉండాలి బోత్ సైడ్స్. ఎందుకంటే నగరం అంతా విస్తృతంగా పెరుగుతోంది ఈ ప్రాంతంలో. ఇక్కడ కొత్తగా ట్రాఫిక్ జామ్స్ జరుగుతుంది. అలాగే ఈ మోరంపూడి జంక్షన్లో విగ్రహాలన్నీ తొలగించాలి. ఏదైతే ఫ్రీ లెఫ్ట్ విగ్రహాలన్నీ తొలగించి అని ప్లాంటింగ్ చేసిన అవసరం. రాజమండ్రి పరిసర ప్రాంతాలందరూ చిరకాల వాంఛ ఇక్కడ మోరంపూడి దగ్గర ఒక కారణం ఏంటంటే మనం ప్రత్యక్షంగా చూసాం అనేక యాక్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగింది. దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో, గడ్కరీ గారు, అదేవిధంగా మన లోకల్ ఎంపీ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, వీరందరి కృషి వల్ల, అదేవిధంగా స్థానిక నాయకులు బుచ్చే చౌదరి గారు, మన మిత్రులు ఆదిరెడ్డి వాసు గారు అందరం కలిసి ఇవాళ దీన్ని ప్రారంభించుకుంటున్నాం. అంటే ఇది రహదారి మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించే విధంగా, ప్రమాదాలను నివారించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇదే విధంగా ఇంకెక్కడైతే ఎక్కువ ప్రమాదాలకి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు వేసి తద్వారా మనం ప్రజల మాన ప్రాణ రక్షణ అన్నీ కల్పించే విధంగా మనం చూడాల్సిన బాధ్యత.